వెల్కమ్ టు 49 బంజారా హిల్స్. ఇవాళ వరల్డ్ ఐవీఎఫ్ డే. నార్మలీ ఎవ్రీ ఇయర్ 25th జూలై వరల్డ్ ఐవీఎఫ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకు అంటే ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ 25th జూలై 1978లో ఇంగ్లాండ్లో పుట్టిందనమాట. సో స్పెసిఫికలీ ఈరోజు పుట్టింది కాబట్టి సైన్స్ అనేది ఈరోజు అడ్వాన్స్మెంట్ ముందుకు ఐవీఎఫ్ అనేది ముందుకు జరిగింది. అంతకు ముందు వరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ అనేది చూడలేకపోయారు చాలా వరకు. సో ఫస్ట్ బేబీ పుట్టింది కాబట్టి సో వీఆర్ సెలబ్రేటింగ్ దట్ డే యాజ్ వరల్డ్ ఐవీఎఫ్ డే అండ్ ఎంబ్రియాలజీ డే కూడా అదే రోజు. ఎందుకంటే ఎంబ్రియాలజీ వాళ్ళ వాళ్ళ సక్సెస్ రేట్ కూడా ఆ రోజు నుంచే స్టార్ట్ అయింది కాబట్టి. సో ఈ వరల్డ్ ఐవీఎఫ్ డే మెయిన్గా మనం సెలబ్రేట్ చేసుకునేటప్పుడు చాలామంది కపుల్స్ ఎక్కువగా ఎవరికైతే పిల్లలు లేరో వాళ్ళందరూ ఇంతకుముందు చాలా స్ట్రెస్ తీసుకునేవాళ్ళు. ఈ ఐవీఎఫ్ అనే ప్రొసీజర్ వచ్చిన తర్వాత చాలా ఇళ్లల్లో హోప్ అనేది ముందుకొచ్చింది. వాళ్ళకి పిల్లలు పుట్టడం అనేది ఈజీగా జరుగుతుంది. ఇంతకుముందు ఐవీఎఫ్ అనేది చాలా కష్టం, అంటే ఆల్మోస్ట్ 1% సక్సెస్ రేట్ ఉంది. బట్ రీసెంట్లీ సిన్స్ 10 to 15 yearsలో ఐవీఎఫ్ అడ్వాన్సెస్ చాలా ఎక్కువ అయిపోయినాయి. అందుకని సక్సెస్ రేట్స్ కూడా అరౌండ్ 70 to 80% ఇంక్రీజ్ అయింది. అండ్ ఈ సక్సెస్ రేట్ మెయిన్గా బికాస్ ఆఫ్ ద డాక్టర్ ప్రాపర్ ట్రీట్మెంట్ ఉంటేనే ఆ సక్సెస్ రేట్స్ ఉంటాయి. ఎంబ్రియాలజిస్ట్, ప్రాపర్ ట్రైన్డ్ ఎంబ్రియాలజిస్ట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ప్రాపర్ ల్యాబ్స్, వెల్ ఎక్విప్డ్ ల్యాబ్స్ ఇంపార్టెంట్. ఇక్కడ మా 49లో వీఆర్ హ్యావింగ్ ISO స్టాండర్డ్ 6 ల్యాబొరేటరీస్ అనమాట. దానివల్ల ఏ డస్ట్ పార్టికల్స్ అవన్నిటిని కూడా ప్రొహిబిట్ చేస్తుంది. దానివల్ల ఎంబ్రియో గ్రోత్ బాగుంటుంది. సిస్టమ్ ఇంక్యుబేటర్స్ అని ఉన్నాయి. స్పెసిఫికల్లీ ఎవ్రీ ఎంబ్రియోకి సపరేట్ ఒక రూమ్. ఇదివరకు రోజుల్లో ఒకసారి ఒక డోర్ ఓపెన్ చేస్తే ఆ టెంపరేచర్స్ మారిపోయాయి అనమాట వేరే ఎంబ్రియోస్ ఉంటాయి. ఇప్పుడు ఎవ్రీ సింగిల్ ఎంబ్రియోస్కి ఒక సెట్ ఆఫ్ ఎంబ్రియోస్కి, ఒక పేషెంట్ ఎంబ్రియోస్కి ఒక సింగిల్ ఛాంబర్ అనేటట్టు ఇప్పుడు పెట్టామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి జీల్ట్రిక్స్ అలార్మ్ సిస్టమ్స్. ఇంకొకటి టెంపరేచర్స్ అనేది సరిగ్గా లేకపోతే ఆక్సిజన్ కానీ కార్బోహైడ్రేట్ కానీ ఇవన్నీ సరిగ్గా మనకి ఎంబ్రియోస్కి అందకపోతే కూడా ఎంబ్రియోస్ పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈ టెంపరేచర్ సరిగ్గా లేకపోయినా కూడా సో జీల్ట్రిక్స్ అలార్మ్ సిస్టమ్స్ అనేది మన దగ్గర ఉన్నాయి. ఏదన్నా టెంపరేచర్ డ్రాప్స్ ఉన్నా కూడా ఇమీడియట్గా వీ గెట్ అలార్మ్స్ అనమాట. సో దట్ టు మెయింటైన్ ప్రాపర్ టెంపరేచర్ ఫర్ ద ఎంబ్రియోస్, ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి RFIDs. ఇది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడీస్ అనమాట. అంటే మిక్స్ అండ్ మ్యాచ్ ఆఫ్ స్పర్మ్ అండ్ ఎగ్ జరగకుండా ఉండటానికి స్పెసిఫిక్గా మా దగ్గర ఈ టెక్నాలజీ ఉంది. స్పెసిఫిక్గా ఇద్దరు కపుల్స్కి కార్డ్స్ ఇస్తాము సో దట్ దేర్ విల్ నాట్ బి ఎనీ మిక్స్ అండ్ మ్యాచ్ ఆఫ్ ద స్పర్మ్ అండ్ ద ఎగ్స్. ఇవి స్పెసిఫిక్ థింగ్స్ ఇన్ 49. అండ్ రీసెంట్గా మేము ఎష్రే అంటే వరల్డ్ ఫర్టిలిటీలో నెంబర్ 1 ప్లాట్ఫామ్ అనమాట. మన స్టడీస్ కానీ మన రీసెర్చెస్ కానీ పబ్లిష్ చేసుకోవటానికి. అలాంటి ప్లాట్ఫామ్లో 49 నుంచి వి ఎగ్జిబిటెడ్ 4 ఇంటర్నేషనల్ పేపర్స్ అండ్ 1 ఓరల్ ప్రజెంటేషన్. అండ్ ఆస్పైర్ అని కూడా ఏషియాలో అది టాప్ మోస్ట్ కాన్ఫరెన్స్. దాంట్లో కూడా వి ప్రెజెంటెడ్ అరౌండ్ 5 పేపర్స్ అబౌట్ అవర్ రీసెర్చ్. అండ్ జపాన్లో కూడా లాస్ట్ ఇయర్ IFFS, అది కూడా వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఫర్టిలిటీ సొసైటీ అనమాట. దాంట్లో వి ప్రెజెంటెడ్ అరౌండ్ 11 పేపర్స్ అనమాట. సో ఇవన్నీ మేము రీసెర్చెస్ చేస్తా ప్రతి పేషెంట్ మీద వాళ్ళ అవుట్పుట్ ఎట్లా ఉంది, ఇంకా ఏ ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది, అడ్వాన్సెస్ ఎలా ఉన్నాయి అనేది మేము ప్రజెంట్ చేసి అక్కడి నుంచి వేరే కంట్రీస్ వాళ్ళ దగ్గర నుంచి అవే పాయింట్స్ వాళ్ళు ఏమైనా ఎక్స్ట్రా చేస్తుంటే ఆ పాయింట్స్ని మేము కూడా గ్రాస్ప్ చేసి ఆ ప్రకారంగా పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది స్టార్ట్ చేసాం. అదొకటి. ఇంకొకటి టోటల్ ఫర్టిలిటీ రేట్ రీసెంట్గా చాలా తగ్గిపోతుంది. ఇదివరకు 15 years బ్యాక్ ఇట్ వాజ్ అరౌండ్ 3 or something. ఇప్పుడు ఈ టోటల్ ఫర్టిలిటీ రేట్ ఇట్ ఈస్ కమింగ్ లెస్ దాన్ 2.1, ఆల్మోస్ట్ 2 కన్నా తక్కువ ఉంది. ఇది ఏంటి అంటే ఆన్ అన్ యావరేజ్ ఒక కపుల్కి 2 babies పుట్టేవాళ్ళు, ఇద్దరు 2 to 3 babies ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటి అంటే చాలా తగ్గిపోయింది. మెయిన్గా ఆంధ్రప్రదేశ్లో ఇట్ ఈస్ 1.7. మళ్ళీ దాన్ని అసలు
మార్చలేనంత కష్టంగా తయారైంది. ఈవెన్ తెలంగాణలో కూడా 1.8. ఎందుకు అంటే ఇంతకు ముందు రోజుల్లో లైక్ 5 ఇయర్స్ బ్యాక్ ఎక్కువగా ఫ్యామిలీ ప్లానింగ్ అని చెప్పి అదని ఎక్కువ ప్రమోట్ చేశారు. మేబీ అది అయి ఉండొచ్చు. లేదు అంటే రీసెంట్గా బికాస్ ఆఫ్ అర్బన్ లైఫ్ స్టైల్ లేట్గా మ్యారేజెస్ చేసుకుంటున్నారు చాలామంది. ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కూడా చాలా డిలే చేస్తూ ఉన్నారు అందరూ. అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఉన్నాయి. ఇవన్నిటి వల్ల కూడా మన ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ చాలా తగ్గిపోయినాయి అనమాట. సో అవేర్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అందరికీ ఐవీఎఫ్ అంటే భయం, ఫర్టిలిటీ హాస్పిటల్కి వెళ్తే డైరెక్ట్ ఐవీఎఫ్ఏ చెప్తారు అనేది కూడా భయం ఉంది. అట్లా ఎవరు చెప్పట్లేదు. సో ప్రాబ్లం ఏంటి అనేది ఫస్ట్ కనుక్కోవటం బెటర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న ఇంజెక్షన్స్తో చాలామందికి ఐవీఎఫ్ ఇస్తున్నాం అనమాట ట్రీట్మెంట్. ఇప్పుడు నీడిల్లెస్ ఐవీఎఫ్ అని వచ్చింది అనమాట. అది ఎట్లా అంటే ఒక మెకానిజం, జస్ట్ ఆడవాళ్ళకి ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు వితౌట్ నీడిల్ అది ఒక ప్రెషర్ పంప్ లాగా ఉంటుంది. దాంతో డ్రగ్ అనేది లోపలికి వెళ్తుంది అనమాట. సో అది రీసెంట్గా వీఆర్ అబౌట్ టు లాంచ్ ఇన్ 49. అదొకటి. ఇంతకు ముందు ఎట్లా అంటే చాలా మల్టిపుల్ మిస్క్యారేజెస్ అయ్యి ఉండి, మల్టిపుల్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అయ్యి ఉండి, ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్న ఆడవాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు అనమాట. సో వీఆర్ స్టార్టింగ్ అ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ లైక్ దీస్ పేషెంట్స్. మల్టిపుల్ మిస్క్యారేజెస్, మల్టిపుల్ ఫెయిల్డ్ ఐవీఎఫ్స్, మల్టిపుల్గా కొంతమందికి డెలివరీస్ అయిన తర్వాత కూడా బేబీ లాసెస్ ఉన్నారు. అవి ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి అనేది క్లియర్గా వాళ్ళ దగ్గర నుంచి ఐడెంటిఫై చేసి ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ ఇవ్వటానికి 49 ప్రయత్నం చేస్తుంది. ఫర్ ష్యూర్ ఈ నెక్స్ట్ 1 ఇయర్లో ఈ అడ్వాన్సెస్ అన్ని 49లో వస్తాయి. అవన్నీ పేషెంట్ బెనిఫిట్ కోసమే మేము చేస్తున్నాము. దీని గురించి ఇంకా మీకు పేషెంట్స్కి ఎవరికైనా డౌట్స్ ఉన్నా మీరు డైరెక్ట్గా అందరి దగ్గరికి రావచ్చు. 49 సెంటర్స్ అన్ని చోట్లకి మీకు అన్నీ క్లియర్గా ఎగ్జామిన్ చేసి మీ ప్రాబ్లమ్స్, మీ హస్బెండ్ ప్రాబ్లం ఏంటి, పేషెంట్ ప్రాబ్లం ఏంటి అనేది క్లియర్గా తెలుసుకొని ఏ పేషెంట్కి కస్టమైజ్డ్ ట్రీట్మెంట్ కూడా ఇంపార్టెంట్. ఏ పేషెంట్కి ఏ ప్రాబ్లం ఉందో తెలుసుకొని ఆ బేసిస్ మీద ట్రీట్మెంట్ ఇస్తామన్నమాట. నాట్ ఓన్లీ ఐవీఎఫ్. మీరు న్యాచురల్గా ప్రెగ్నెంట్ అవ్వచ్చు, ఐయుఐస్లో కూడా ప్రెగ్నెన్సీ రావచ్చు. కానీ ఎవిడెన్స్ బేస్డ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్. ఇవన్నీ కాకుండా కూడా అడిషనలీ వాట్ వీఆర్ డూయింగ్ ఎట్ 49 ఇస్ AI assisted technology also we are incorporating for all our treatments, because we all know how important AI is nowadays. సో ఏఐ బట్టి యూస్ చేయడం కూడా మన ఐవీఎఫ్ రిజల్ట్స్లో కూడా మన క్లినికల్ ప్రెగ్నెన్సీ రేట్స్ ఇంప్రూవ్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది అని మేము భావిస్తున్నాము. సో ఏఐ ఎలా హెల్ప్ అవుతుంది అంటే ఐవీఎఫ్లో ట్రీట్మెంట్ పేషెంట్ ప్రోటోకాల్స్ సెలెక్ట్ చేయడంలో కూడా అండ్ ఎంబ్రియో సెలెక్షన్లో కూడా ఏఐని మేము యూస్ చేయడం వల్ల వీఆర్ హోపింగ్ దట్ ప్రెగ్నెన్సీ రేట్స్ and live birth rates also improve with the AI technology. This is something we are planning to incorporate because global standards maintain చేయడం చాలా ఇంపార్టెంట్ మనం ఐవీఎఫ్ అని చెప్తున్నప్పుడు. సో గ్లోబల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడానికి మా సైడ్ నుంచి ప్రయత్నం ఏంటి అంటే అన్ని అకాడమిక్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం. లైక్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో మా రీసెర్చ్ కానీ మా పేపర్స్ కానీ ప్రజెంట్ చేయడం, మన 49ని అక్కడ రిప్రజెంట్ చేయడం. దానివల్ల మేము అప్డేటెడ్ ఉంటాము. అందరు గ్లోబల్ స్టాండర్డ్స్ ఏదైతే ఫాలో అవుతున్నారో అవన్నీ కూడా మనం ఫాలో అవుతాము, మనకు కూడా ఎక్స్పోజర్ ఉంటుంది. అండ్ అదే కాకుండా ఏఐ యూస్ చేయడం వల్ల కూడా మన సక్సెస్ రేట్స్ అనేవి అండ్ చాలామంది డ్రీమ్స్ అండ్ హోప్స్ని మనం రియాలిటీలోకి చేంజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అని వీఆర్ హోపింగ్ అండి.